ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ అష్టకాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. అందరిపైనను ఆషాఢ మాసంలో ఉండబడినటువంటి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణలు ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆషాఢ మాస శుక్లపక్ష అష్టమి, శుక్లపక్ష పూర్ణిమ, బహుళపక్ష అష్టమి, బహుళపక్ష అమావాస్య తిథి అందున అద్భుతమైన యోగం ఉంది. గురువారం పుష్యమీ నక్షత్రం, అలాగనే పునర్వసు నక్షత్రంతో కూడుకున్నటువంటి గురుపుషార్క యోగ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన అద్భుత యోగం కలుగుతుందో తెలుసుకుందాం. 1/7/2025 నుండి 31/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్రుడు నక్షత్రకారకుడు, మిథున రాశిలో రవి గురు సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఆషాఢ మాసంలో గ్రామ దేవతల ఆశీస్సులు, కుల దేవతల ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ రాహు కారణం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో, సన్నిహితులతో మీకు అనేక రకాల విభేదాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. వీళ్ళతో దయచేసి మీరు మానవ సంబంధాలుగానే ఉంచుకోండి. కానీ వీరందరూ పని కట్టుకొని మీ మానవ సంబంధాన్ని ఆర్థిక సంబంధంగా మార్చుకొని మీ దగ్గర ధనాన్ని తీసుకొని వెళ్ళి మిమ్మల్ని అధోగతికి తీసుకొచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. శత్రువులు పొంచి ఉన్నారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు. బంధువుల రూపంలో, మిత్రుల రూపంలో, స్నేహితుల రూపంలో ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో శని భగవానుడు జలరాశిలో సంచారం చేయడం వలన మీ పిల్లల్ని విదేశాలకు పంపించాలని, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు పొందాలని, తల్లిదండ్రుల యొక్క ఉద్యోగం రావాలి అనుకుంటున్న వారికి ఇది చాలా శుభతరుణంగా భావించగలగాలి. సప్తమ స్థానంలో శుక్ర భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన ప్రేమికులకు చాలా మంచి కాలము. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, పెట్టుబడులు, క్రయ విక్రయాలు, ఆధ్యాత్మిక చింతన, అన్నింటా లాభం, యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అష్టమంలో ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు రవి భగవానుడు విద్యా, ఉద్యోగ, విదేశీయాన, సంతానకారకుడైనటువంటి దేవగురు బృహస్పతి ఉండడం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. యంత్రాలతో, ఆయుధాలతో చెలగాటమాడవద్దు. నోటిని చాలా అదుపులో ఉంచుకోగలగాలి. ఏ పనులు ప్రారంభించాలనుకున్నా కూడా చాలా ఓపిక, పట్టుదల చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. లేకపోతే పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు, మానసికంగా, శారీరకంగా మీరు ఇబ్బంది పడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో బుధుడు ఉండడం వలన ఏదైనా పనులు చేసేటప్పుడు భర్త భార్య చేత ఇద్దరూ కూడా సయోధ్యగా దాన్ని ఆలోచించగలిగినట్లయితే సకల శుభాలు కలిగి ఐశ్వర్యం, ఆనందము వృశ్చిక రాశి వారికి సొంతమవుతుంది. రాజ్యస్థానంలో కుజుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన ఏదైనా పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో ఓపిక, పట్టుదల, సహనం, సత్ప్రవర్తన, పై అధికారుల యొక్క సూచనలు, సహా ఉద్యోగస్తుల యొక్క సూచనలు, కింది స్థాయి ఉద్యోగస్తులతో మీరు ప్రేమతత్వంగా ఉండగలిగినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగా వృశ్చిక రాశిలో వారందరికీ కూడా స్వయం వృత్తుల వాళ్ళు కానీ, సేవా రంగాలు కానీ, మార్కెటింగ్ రంగంలో ఉండబడేవారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు మీరందరూ కూడా ఈ గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే
ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి కుంకుమ, ఎర్రటి గాజులతో అమ్మవారికి అర్చన చేయడము, ఎర్రటి కుంకుమను నుదుట ధరించజేయడము, అలాగనే ప్రసాదము ఎరుపు వస్త్రాల స్వరూపమైన రంగును కలిగినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు పంచడం వలన సకల రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య, ఈతి బాధలు, గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. మనకు జూలై మాసం అనగానే ఆషాఢ మాసం మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఆషాఢ మాసం అనగానే తెలంగాణ ప్రాంతాలలో, అనేక ప్రాంతాలలో గ్రామ దేవతలకు, పొలిమేర దేవతలకు, కుల దేవతలకు, ఇష్టమైన దేవతలకు మనము పూజ చేసి అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగనే మనము వ్యవసాయం చేసేటువంటి సోదరీమణులందరికీ కూడా మనము వ్యవసాయంలో ఏదైనా పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో, విత్తనాలు పెట్టేటువంటి కాల సమయంలో మనము గ్రామదేవతకు, కులదేవతకు దండం పెట్టుకొని మిరప, పత్తి అనేక కార్యక్రమాలు మనం ప్రారంభిస్తూ ఉంటాం. కనుక ఆషాఢ మాసంలో 3వ తారీఖున శుక్లపక్ష అష్టమి, 10వ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ, 18వ తారీఖున బహుళపక్ష అష్టమి, 24వ తారీఖున పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నట్టు గురువారము, గురు పుష్యార్క యోగ సందర్భంగా మనమందరము కూడా జగన్మాత అయినటువంటి ఆ గ్రామ దేవతల యొక్క కృప కటాక్ష వీక్షణలు పొందే మానవ ప్రయత్నం చేయాలి. అంటే భగవంతుడికి, అమ్మవారికి స్మరణ, ధ్యానము, అర్చన, దర్శనము చేయడం వలన సంవత్సరాంతము మనకు స్వామివారి యొక్క ఆశీస్సులు కలిగి ఉంటాయి. అలాగనే పూరిలో అంటే ఒరిస్సా రాష్ట్రంలో జగన్నాథుడి రథయాత్ర కూడా ఉంటుంది. అలాంటి స్వామివారి యొక్క కృప కటాక్ష వీక్షణ మనందరిపైన ఉండాలని కూడా కోరుకుందాం. కనుక మనము ఆషాఢ మాసంలో వీలైతే గ్రామ దేవతలకు పసుపు కుంకుమని కలిపినటువంటిని వాటిని అమ్మవారి ముందర సమర్పించడం, అంటే అమ్మవారి దగ్గర ఉండబడినటువంటి కుంకుమను తెచ్చి బొట్టు పెట్టుకోవడం, వ్యవసాయ పొలాల్లో చల్లుకోవడం, మన వాహనాలకు బొట్టు పెట్టుకోవడం వలన సకల గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక మనము 24వ తారీఖున పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య అవ్వడం వల్ల తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర ప్రదక్షిణ చేయడం, దీపాన్ని పెట్టడం, అలాగ వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన గురు పుష్యార్క యోగము రోజున శ్రీ శ్వేతార్క గణపతి స్వామి యొక్క ఆశీస్సులు కలిగి సకల శుభం ఐశ్వర్యం కలిగి మనతో పాటు రాబోయే 7 తరాల వారికి అద్భుతమైన ఐశ్వర్య యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఎలా తీసుకోవాలి ఇంకా తన్ని విషయాలను ఈ కింద మనం సంప్రదిస్తే తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం గమనించినట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. కంచు మోగినట్టు కనకంబు మోగదు గధరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరుగుతుంటుంది. ఇలాగా ఓం కాళభైరవాయ నమో నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఇలా 12 సార్లు తిప్పడం వలన సకల గృహంలో ఉండబడినటువంటి ఐశ్వర్యం, ఆనందం, విద్యార్థులకు విద్య వశీకరణ, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు జనాకర్షణ, ఏదైనా పనులు చేయాలనుకునే వారికి నరదృష్టి తొలగిపోతుందని చెప్పి గమనించాలి. ఈ పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క పూజ 20 రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు అందజేయడం జరుగుతుంది. కనుక ఈ కింద నెంబర్ సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం రాసి పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉంటున్నాయో మీకు తెలియజేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ గ్రహస్థితిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో ఉన్న అడ్డంకుల్ని తొలగించుకుందాం, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం. ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం కలను కోరుకుంటూ అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ అలాగా పూరిలో జగన్నాథుడి రథయాత్ర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాంటి బటన్ని కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.